విజయవాడలో పీహెచ్సీ డాక్టర్ల నిరసనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీ డాక్టర్లంతా ధర్నా చౌక్ దగ్గర భారీగా చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో నిరసనలు ఉధృతం చేశారు పీహెచ్సీ డాక్టర్లు. 2 రోజులుగా విజయవాడలోనే నిరసన తెలపనున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెలోనే ఉంటామంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలిపారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. జీవో నెంబర్ 99 రద్దు చేయాలని పీహెచ్సీ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇన్ సర్వీస్ కోటాను పాత పద్ధతినే కొనసాగించాలని, సంచార్ ఆరోగ్య వాహనాల్లో వెళ్లే డాక్టర్లకు డిఏ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు 50% వేతనం అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పీహెచ్సీ డాక్టర్లు. రైట్, విజయవాడలో పీహెచ్సీ డాక్టర్లందరూ సమ్మె చేస్తున్నారు. అక్కడ మా ప్రతినిధి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, చర్చలు విఫలం కావడంపై డాక్టర్లు ఏమంటున్నారు? तुझे पता है सिर्फ 10 साल इन्वेस्ट करने पता है रिटायर అరుణ పిహెచ్సి డాక్టర్లు గత 15 రోజులుగా సమ్మెలో ఉన్న పరిస్థితి కనిపించింది. వాళ్ళు ప్రధానంగా కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టారు. ఆ డిమాండ్స్ పరిష్కారం కోసం అనేక దఫాలుగా ఆందోళన చేశారు. గత సంవత్సరం కూడా సెప్టెంబర్లో ఆందోళన బాట పెడితే ప్రభుత్వం వాళ్ళ చర్చలు పిలిచింది, హామీలన్నీ అమలు చేస్తామంటూ చెప్పింది. కానీ ఆచరణలోకి వచ్చినప్పటికీ మాత్రం ఎక్కడ హామీలు అమలు చేయలేదు. మళ్ళీ సెప్టెంబర్ సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ సర్వీస్ కోటాలో ఏదైతే పీజీ సీట్లు ఉన్నాయో దాన్ని కోత విధించారు. జీవో నెంబర్ 99 ద్వారా దాన్ని రద్దు చేయాలంటూ కూడా పిహెచ్సి డాక్టర్లు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క గిరిజన ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలవెన్స్లు ఇవ్వాలంటూ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు కొన్ని నేషనల్ ఇంక్రిమెంట్స్ కానీ ఇతర డిమాండ్స్ కూడా వాళ్ళు ప్రభుత్వం ముందు పెట్టారు. అయితే నిన్న చర్చలు పిలుస్తామంటూ ప్రభుత్వం వాళ్ళందరినీ పిలిచింది. కానీ ఉదయం నుంచి కూడా చర్చలు పిలుస్తారని వెయిట్ చేశారు. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ చర్చలకు పెళ్ళైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ధర్నా చౌక్ చేరుకొని ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు డాక్టర్స్ సంఘాలకు సంబంధించిన నేతలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఏం చెప్తారండి? ఈ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? సార్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కిషోర్. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ఈ ఏపీపీఎస్సీడీఏ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీని. సార్, మా డిమాండ్స్ ఆల్రెడీ మేము ఆన్ రిటర్న్ గా కూడా ఇచ్చాము. మా డిమాండ్స్ ముఖ్యంగా ఏంటంటే ఇన్ సర్వీస్ పీజీ కోటా ఏదైతే ఉందో ప్రీవియస్ గా మాకు 30% క్లినికల్, 50% నాన్ క్లినికల్ ఉండేది. లాస్ట్ ఇయర్ దాన్ని 30 నుంచి 15% తగ్గించేసి కొన్ని బ్రాంచెస్ కి ఇస్తామని చెప్పారు. సో దాని తర్వాత మేము కూడా ఏంటంటే ఒక తాటి మీద అందరూ వైద్యులందరూ కూడా తాటి మీదకి వచ్చి దాన్ని 20% ఆల్ బ్రాంచెస్ కి తీసుకువెళ్ళగలిగాం. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక జీవో ఇచ్చారు. మళ్ళీ ఆ జీవోలో ఏం చేశారంటే 20% దాన్ని 15% కొన్ని బ్రాంచ్లకు మాత్రమే పరిమితం చేశారు. సో అలా చేస్తే డాక్టర్ ఫెటర్నిటీ ఏదైతే ఫస్ట్ నుంచి ట్రైబల్లో కానీ రూరల్లో కానీ ఎన్నైతే కష్టాలు పడి డాక్టర్స్ చేస్తున్నారో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, సో అవంతా కూడా ఒక జీవో తోటి మొత్తం అంతా కూడా అందరూ కూడా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోయారు. సో దాన్ని చెప్పడం గురించి మేము గవర్నమెంట్ ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇన్ రిటర్న్ గా అడుగుతున్నాం మేము ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇన్ సర్వీస్ కోటా కానీ, లేకపోతే టైమ్ బౌండ్ ప్రమోషన్స్ కానీ, నేషనల్ ఇంక్రిమెంట్స్ కానీ, చంద్రన్ సంచార్ చికిత్స అవి కానీ, ట్రైబల్ అలవెన్స్ కానీ, ఇవన్నీ కూడా మేము ఆన్ పేపర్ గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాం. సో మా సైడ్ నుంచి మా ఏపీపీఎస్సీడీ అనేది సీఎం గారిని స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తుందంటే, సార్ 10 దఫాలుగా ఇప్పటిదాకా దగ్గర ఒక 40 సార్లు హెల్త్ మినిస్టర్ గారు కానీ, సిఎఫ్డబ్ల్యూ గారు కానీ, సీఎం గారు కానీ, సిఎస్ గారు కానీ అందరినీ కూడా కలవడం జరిగింది. అలాగే 10 దఫాలుగా ఒక 10 to 15 సార్లు చర్చలు కూడా జరిగినాయి. కానీ ఎక్కడ కూడా మాకు ఓరల్ గా చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ఒక రిటర్న్ కన్సెంట్ ఇవ్వట్లేదు. సో మా సైడ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు ఏదైతే చేయదలుచుకున్నారో అది రిటర్న్ కన్సెంట్ గా ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు సమ్మెలోకి వెళ్తే ఎస్మా ప్రయోగిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. సమ్మెలో నిన్న కూడా నిరాహారదీక్ష నిన్న ప్రారంభమవ్వాలి. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా ప్రభుత్వం చర్చలు పిలుస్తుందని మీరు వెయిట్ చేసిన పరిస్థితి, కానీ చర్చలు కూడా పిలిచిన పరిస్థితి కనిపించదు. ఏం చెప్తారు? చర్చలకి పిలవలేదు అన్నమాట ఆ వాస్తవం. చర్చలకి పిలిచారు. పిలిచిన తర్వాత మేము ఏదైతే డిమాండ్స్ అడిగామో ఆ డిమాండ్స్ని ఆన్ పేపర్ అష్యూరెన్సెస్ని టైం లైన్తో మేము అడిగాము. అవి మాకు సమ్మతంగా అనిపించలేదు కాబట్టి, గవర్నమెంట్ ఆ డిమాండ్స్ నెరవేర్చడానికి సిద్ధంగా లేదు కాబట్టి మేము మళ్ళీ ఈ సమ్మెకు దిగాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వం స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణ మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రభుత్వం స్పందించకపోతే ఆల్రెడీ మన కార్యాచరణ ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు మన కార్యక్రమం మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఇక్కడికి స్టేట్ వైడ్ డాక్టర్స్ అందరినీ పిలిపించి ప్రభుత్వానికి మా బాధని ఈ రకమైనటువంటి గ్యాదరింగ్ ద్వారా తెలియజేయాలనే వచ్చాం ఇక్కడికి. ఈరోజు రేపు మనం ఆల్రెడీ మేము నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ 2 to 5 ఈరోజు కార్యక్రమం చలో విజయవాడ కార్యక్రమం విత్ సమ్ డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ 100 స్ట్రైక్కి వెళ్తున్నాం.
అంటే చాలా చోట్ల పిహెచ్సిలో ఇతర డాక్టర్స్ కూడా మేము రిక్రూట్ చేస్తున్నాము, వీళ్ళు సమ్మెలో ఉన్నారు కాబట్టి రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. అవును, వాస్తవమే, ప్రభుత్వం అయితే ప్రకటించింది. కానీ చాలా చోట్ల ఎవరైతే రీప్లేస్ చేశారో వాళ్ళ అక్కడికి వెళ్ళి వాళ్ళ భోజనాల వసతులు కానీ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటివన్నీ ఏమీ లేవు కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది పోతున్నారు, పోవడం లేదు. ఏంటంటే మనకు తెలుస్తున్నది ఏంటంటే అక్కడ కూడా వసతులు ఏది వైద్యం కానీ ఏది అందడం లేనిది గ్రామీణ ప్రాంతాల నుంచి. ఎందుకంటే మేమందరం చేసేది పిఎస్సీలో. ఎందుకంటే అక్కడ ఉండే పబ్లిక్ కానీ వాళ్ళ లీడర్స్ కానీ మాకు ఫోన్ చేస్తుంటారు, సార్ మీరు ఏం సార్ సమ్మెలో ఉన్నారా, ఎప్పుడు వస్తున్నారు, ఏంది అనేది మాకు ఫోన్లో వస్తుంటాయి కాబట్టి మాకు తెలుస్తుంటుంది. ఎందుకంటే అక్కడ కూడా ఏం వైద్యం అనేది జరగడం లేదు. కాకపోతే ఇది వాళ్ళు ఏదో ఆల్టర్నేట్గా చేసినాము ఏమీ ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ మావైతే ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో టైమ్ అండ్ ప్రమోషన్స్. ఎందుకంటే గత 2001 సంవత్సరం నుంచి అంటే 25 ఏళ్ళు దాదాపు ఉన్నా కూడా ఒకటే కేటర్లో ఎప్పుడైతే అపాయింట్ అయినామో అప్పటి నుంచి ఇప్పుడు కూడా సివిల్ ఎస్టేట్ సర్జన్గానే ఉన్నాము. నా సర్వీస్ వచ్చేసి 19 ఏళ్ళు, సార్ సర్వీస్ వచ్చేసి 20 ఏళ్ళు. అలా ఎంతమంది ఉన్నారో టైమ్ అండ్ ప్రమోషన్స్ వెంటనే అమలు చేయాలి. అలాగే గ్రామీణ వైద్యులు వీళ్ళు ఎవరైతే 2020 నుంచి 2022, 23 బ్యాచ్ ఎవరైతే రిక్రూట్ అయ్యారో పాపం వాళ్ళు ఎందుకు వచ్చారంటే కోవిడ్లో వాళ్ళు ఆల్రెడీ కాంట్రాక్ట్లో చేసిన వాళ్ళంతా పర్మనెంట్గా రిక్రూట్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు వచ్చేసి 30% ఇస్తామని చెప్పి 30% ఏదైతే ఇస్తామని చెప్పి ఇచ్చి చేశారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 15% కూడా ఆల్ క్లినికల్స్ కాకుండా కొన్ని బ్రాంచ్లు మాత్రమే ఇస్తాము, అది కూడా ఈ సంవత్సరం వరకే ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. మాకు వాళ్ళ టైమ్ అండ్ ప్రమోషన్స్ కానీ అలాగే ఇన్ సర్వీస్ పీజీ కానీ, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ట్రైబల్ అలవెన్సెస్ లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాడేరు కానీ అరకు కానీ ఇట్లాంటి ప్లేసుల్లో చేస్తున్నారు. పాపం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఒక వైద్యుడు అక్కడికి వెళ్ళి చేస్తున్నా అంటే 5.5 సంవత్సరం కష్టపడి చదివి అక్కడికి చేస్తున్నా అంటే మా బాధలు కూడా ఆలోచించాలి. కాబట్టి వెంటనే మావైతే ఏమున్నాయో టైమ్ అండ్ ప్రమోషన్స్ కానీ ఇన్ సర్వీస్ పీజీ కానీ ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పీజీ సీట్లకు సంబంధించి ఈ ప్రస్తుతం చాలా ఎక్కువ మంది ఉన్నారు, అందుకే మేము కోటాను తగ్గించాము, మళ్ళీ పాత పద్ధతిలో తీసుకొస్తే కనుక ఎక్కువ మంది మిగిలిపోయే అవకాశం ఉందంటూ ప్రభుత్వం చెప్తుంది. అదే ప్రెస్ నోట్ని వీరపాంజన్ విడుదల చేసిన పరిస్థితి ఏం చెప్తారు దానికి? సార్, ఏదైతే ప్రభుత్వం ఒక కమిటీ ద్వారా నివేదిక చేసి ఎంత శాతం మాత్రమే ఉండాలనే కమిటీ అనేది ఇచ్చేసిందో ఆ పూర్తిగా ఆ కమిటీ తాలూకా రిపోర్ట్ అనేది బహిర్గతం చేయలేదు. అసలు ఏ నెంబర్ ఏ ద్వారా ఎలా వేకెన్సీస్ నెంబర్ వచ్చింది అనేది కూడా వాళ్ళు తెలియజేయలేదు. మేము ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నాం అంటే మేము ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పిహెచ్సీల దగ్గర నుంచి మారుమూల గిరిజన ప్రాంతాల దగ్గర కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వేకెన్సీస్ అకామిడేషన్ అనేది సమస్య అనేది రాదు. ఒకవేళ ఇలాంటిది ఏమైనా ఉందంటే రిక్రూట్మెంట్ అప్పుడే చేసి చెప్పాల్సిన పరిస్థితి ఉండగా ఈ రోజు చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే సిహెచ్సిలో అంటే వాటిల్లో ఒక గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషియన్, ఇలా ఒక్కొక్క డాక్టరే ఉన్నారు. వారు కానీ సెలవులకు వెళ్ళినా, వాళ్ళు కానీ నైట్ డ్యూటీ చేసి నెక్స్ట్ రోజు ఆఫ్కి వెళ్ళినా వాళ్ళందరికీ కూడాను కొరత అనేది కనిపిస్తుంది, పక్కాగా కనిపిస్తుంది. సో ఈ కొరతను భర్తీ చేయడానికి వేకెన్సీస్ అనేవి ఉన్న వాటికి ప్రజలు పెరుగుతున్న జనాభా బట్టి అలాగే నామ్స్ బట్టి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పెంచుకుంటూ పోవాలి. కానీ అదేవిధంగా ఇప్పుడున్న దాన్ని చూపించి 2030లో అప్పటికి రాదు అనేది చెప్పడం అనేది పూర్తిగా అవాస్తవం. ఆ వేకెన్సీస్ నెంబర్ అనేది బేస్ చేసుకుని ప్రభుత్వం కేవలం వాళ్ళ వరకు వాదన వినిపించడానికి మాత్రమే చెప్తుంది తప్ప ఇది పూర్తిగా అవాస్తవాన్ని మేము ఇచ్చేస్తున్నాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఈ ఆందోళన అయితే కొనసాగుతుంది. రేపటి నుంచి ఏదైతే వాళ్ళు నిరాహార దీక్షకు పిలిపించారో నిరవధిక నిరాహార దీక్షని కొనసాగిస్తామని చెప్తున్నారు. వాళ్ళు పెట్టిన డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ వాటిని త్వరగా పరిష్కరించాలి. ఎందుకంటే ఇటు రోగులకు కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి తక్షణం వాళ్ళతో చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు డాక్టర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలన్నా. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.